ప్రస్తుతం మనం కరీంనగర్‌లో ఉన్నాం. అయితే ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి మీ పేరు? నా పేరు రాకేష్. ఎక్కడి నుండి మీరు? నేను కరీంనగర్. కరీంనగర్. అంటే ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. అయితే కరీంనగర్‌కి సంబంధించి ఇక్కడ ముగ్గురు నాయకులు బరిలో ఉండబోతున్నారు. అయితే అటు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులున్నారు బరిలో. అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ నుండి గూడా నాయకులు ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను అయితే ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తాడనుకుంటున్నాను. ఇగ బోయినపల్లి వినోద్ కుమార్ గారు గూడా ఉన్నారు. మంచి టఫే ఉన్నారు. ఇంకాయన వెల్చాల రాజేందర్ రావు. ఆయన కొత్తగా ఇప్పుడే చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఇంతకుముందు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా చేశాడు. ఇగ పెద్దగా అంటే వెల్చాల రాజేందర్ రావు ఇంకా పబ్లిక్కు చాలా తెలుసా, తెలియదా అది పబ్లిక్ నిర్ణయానికే వదిలేస్తున్నా. బండి సంజయ్ ఖచ్చితంగా గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. యూత్ బలం ఎక్కువున్నది. ఆయన చేస్తుడు గూడా ఇప్పుడు ఒక్కటే బండి సంజయ్‌కి మైనస్ ఏంది అంటే, పార్టీ అధ్యక్ష పదవి పోవడమే కొంచెం బాధాకరమైన విషయం అది. అయినా గానీ పార్టీని నమ్ముకొని పార్టీతోనే ఉన్నాడు గాబట్టి, ఖచ్చితంగా బండి సంజయ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. అంటే ఇంతకుముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గూడా అటు బండి సంజయ్ గారు కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అయితే అప్పుడు జరిగిన ఎన్నికల్లో బండి సంజయ్ గారు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఎంపీగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొనొచ్చి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని గూడా అప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? అవునవును. నెరవేర్చాడు ఖచ్చితంగా. ఇప్పుడు స్మార్ట్ సిటీ గానీ, రైల్వేలు గానీ, ఇప్పుడు వస్తున్న ఎక్కడ అంటే మన అపోలో దగ్గర ఒకటి రైల్వే బ్రిడ్జి పడుతున్నది. అది గానీ మొత్తం కేంద్ర ప్రభుత్వందే అని మేమనుకుంటున్నాము. అది తీసుకొచ్చాడు గాబట్టి ఇప్పుడు ఆ ట్రాఫికు ఇబ్బంది లేకుండా చాలా మంచిగా ఉపయోగపడతదని అనుకుంటున్నాం మేము. అంటే మీరు అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలవుతుంది. 10 సంవత్సరంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ పరిపాలన చూసాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అయితే వారు అధికారంలో రాకముందు అంటే కొన్ని హామీలను ఇవ్వడం జరిగింది. అయితే ఆ హామీలను మేము నెరవేర్చాం కాబట్టి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో మేము ప్రజల్లోకెళ్ళి మేము వారిని ఓట్లు అడుగుతామని గూడా వారు చెప్తున్నారు అనేక సభలలో. అయితే నిజంగానే మీరు అంటే వారు చెప్తున్నట్టు నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చారని మీరు అనుకుంటున్నారా? లేదండి. ఇచ్చిన హామీలను నెరవేర్చారు గానీ, ఆ ఉచితాల వల్ల వేరే వాళ్ళకి గూడా చాలా ఇబ్బంది అయితుంది. ఆ ఉచితాలు జేయడం వల్ల వేరే సామాన్యులకు చాలా ఇబ్బంది అయితుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బంది అయితుంది. ఈ ఉచితాలనేటియి మళ్ళీ మా దగ్గరికెళ్ళే తీసుకునుడు గదా! వాళ్ళ ఇంట్లకెళ్ళి ఎవరు డబ్బులు తియ్యరు గానీ పోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఒక 100 ఎకరాలు ఉన్నోళ్ళు ప్రభుత్వానికి డొనేట్ జేయండి. ఇంకా 200 ఎకరాలు ఉన్నోళ్ళ ఆస్తులు ప్రభుత్వానికి డొనేట్ చేయండి. ఆ ఆస్తులు అమ్మి ఉచితాలు చేయండి. ఇప్పుడు లేనోళ్ళకి లేనట్టే ఉన్నాయి. ఉన్నోళ్ళకి 500 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ అమ్మి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని కొంచెం ఆళ్ళకి వెసులుబాటు ఉండని. ఆళ్ళకి 500 ఎకరాలు ఉన్నప్పుడు కొంచెం వెసులుబాటు ఉండి మిగతాదంతా ప్రభుత్వం తీసుకొని ఆ ప్రభుత్వం దగ్గర సొమ్ము చేసుకొని ఇంకేమన్నా మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ఇదేదైతే లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయో, ఇది లోక్‌సభ ఎన్నికలు అటు కేంద్రానికి సంబంధించిన ఎన్నికలు. అయితే నిజంగానే బీజేపీ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అండ్ వారి పరిపాలన ఏ విధంగా ఉందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ పరిపాలన. బీజేపీ పరిపాలన చాలా బాగుంది. బీజేపీ అమలు చేసింది. ఇప్పుడు ఇప్పుడు చార్మినార్ దగ్గరికి ఎన్నడూ చూడని ఓవైసీని మనం చార్మినార్ దగ్గర చూసినాం. ఆయనతోని గూడా మాలేపిచ్చేటట్టు చేసినాం. అంటే అదొక మార్పే గదా! అసలు ఆయన ఎప్పుడు గూడా ఇక్కడ మాల ఏసిండని మేము చూడలేదు ఇంతవరకు. ఈ 2, 3 రోజులల్లా మేము యూట్యూబ్‌ల మాల ఏసుకున్నట్టొచ్చింది. అంటే మన పూల దండ ఏసుకున్నట్టొచ్చింది. అట్లాంటిది చేసినాం గాబట్టి అదొక మంచి పనే అని నేననుకుంటున్నా. అండ్ అదే విధంగా అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఎన్నికలు జరగబోతున్నాయో, ఈ ఎన్నికల్లో మేము 400 సీట్లు సాధిస్తామని గూడా అటు బీజేపీ నాయకులు అంటున్నారు. అంటే నిజంగానే కేంద్రంలో బీజేపీ నాయకులు చెప్తున్నట్టు 400 సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? 400 సీట్లు ఖచ్చితంగా రావాలనే నేను బలంగా కోరుకుంటున్నా.
ఇక అది ప్రజలకే నిర్ణయిస్తున్నా, ఖచ్చితంగా రావాలని అయితే కోరుకుంటున్నా. అంటే ప్రధానంగా అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. అంటే బలంగా మీరు రావాలని కోరుకుంటున్నారు. అంటే బీజేపీ చేసిన ఏ పనులు మీకు బాగా అట్రాక్ట్ చేశాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అందరు చెప్పేదే ఇప్పుడు రామ మందిరం అయితే ఖచ్చితంగా చేసింది కదా! రామ మందిరం చేసింది. ఎవ్వరికైనా సమపాలన చేస్తున్నది. ఆహ్, మమ్ముల్ని కూడా గుర్తిస్తున్నది. ఇప్పుడు ఇంతకుముందు అసలు ఎవరైనా ఇంతకుముందు 'జై శ్రీరామ్' అంటే కొట్టిన రోజులు గూడా ఉన్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా అనగలుగుతున్నాం. అదే విధంగా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి అంటే ఇప్పుడు ఈ జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకొస్తే రిజర్వేషన్‌లు తీసివేస్తదని గూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే దీనిపైన మీ అభిప్రాయం ఏమి? అది చాలా అబద్ధమండి. అసలు రిజర్వేషన్‌లు తీసేసుడనేది ఏమో మాకైతే సామాన్య మానవులకు తెలవది. అది అది వాళ్ళే నిర్ణయించాలి. అది చాలా అబద్ధం. రిజర్వేషన్‌లు తీయడం అనేది ఉండదు.